వెల్కమ్ టు సూపర్ 6 ఫస్ట్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు పడనుందా? గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పోరు అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి పెరుగుతోందా? బీఆర్ఎస్ పిటిషన్ తో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీరును ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. అయినా స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్పీకర్ రీజనబుల్ టైం పై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. 10 నెలల సమయం రీజనబుల్ టైం కాదా అని క్వశ్చన్ చేసింది. అయితే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. అప్పుడైనా రీజనబుల్ టైం పై స్పీకర్ సుప్రీంకోర్టుకు స్పష్టత ఇస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి కాల పరిమితి లేదు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రిపీట్ కాబోతుందా అన్న చర్చ సాగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా ఫిరాయింపుదారులపై తప్పకుండా వేటు పడుతుందని, ఉప ఎన్నికలు తప్పవంటూ ప్రచారం చేస్తోంది. దీంతో మరి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, లేక సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తారా, లేదంటే ముందే రిజైన్ చేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ముఖ్యంగా రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అన్న అంశానికి సంబంధించి ఇటు ఫిబ్రవరి 18వ తేదీన మరోసారి విచారణ అనేది జరగబోతోంది. స్పీకర్ ఇప్పటి వరకు రీజనబుల్ టైం అనే దానికి సంబంధించి స్పెసిఫిక్ టైం చెప్పకపోవడంతో అసలు ఎంత టైం, ఇప్పటికే 10 నెలలు అయిపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన, అది రీజనబుల్ టైం కాదా అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో త్వరలోనే ముఖ్యంగా ఈ అంశం పైన 18వ తేదీ జరగబోయే వాదనలో రీజనబుల్ టైం అనే అంశానికి సంబంధించి వాదనలు జరగబోతున్నాయి. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 చట్టంలో స్పీకర్ నిర్ణయాధికారానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఎంత సమయంలోపు నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి కాలపరిమితి విధించకపోవడంతో అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు గతంలో కొన్ని రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుని స్పీకర్కి ముఖ్యంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. నేరుగా కొన్ని రాష్ట్రాల్లో అయితే డిస్క్వాలిఫై కూడా చేసిన, అనర్హులుగా ప్రకటించడం కూడా జరిగింది. సో మణిపూర్ అలాగే హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో స్పీకర్లకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా స్పీకర్లు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారు అనర్హులుగా కూడా ప్రకటించబడింది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల పైన ఇప్పటికే స్పీకర్ని వివరణ కోరడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు, సో దీనిపైన స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు. సో తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ ముఖ్యంగా వేగవంతం అయ్యే క్రమంలో ఖచ్చితంగా స్పీకర్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో పార్టీ ఫిరాయించడానికి సంబంధించిన ఆధారాలు, ఫోటో క్లిప్పింగ్స్తో పాటుగా పేపర్ కటింగ్స్ అలాగే వీడియో క్లిప్పింగ్స్ వీటన్నింటినీ కూడా కోర్టుకి బీఆర్ఎస్ నేతలు సబ్మిట్ చేయడం జరిగింది. సో 18వ తేదీ తమ వాదనను కూడా వినిపించబోతున్నారు. హైకోర్టు 4 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదు. అలాగే తాము కోర్టుకు వస్తే తప్ప స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వలేదు అన్న అంశానికి సంబంధించి కూడా కోర్టులో బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. సో స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించిన అంశం కాబట్టి కోర్టు ఏ విధంగా ఈ విషయంలో ముందుకెళ్తుంది, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించిన అంశాలను కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టులో లేవనెత్తామని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒక ఏడాదిలోపే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు విషయంపై స్పష్టత వస్తుంది. కోర్టు ద్వారా న్యాయ పోరాటం ద్వారా పార్టీ ఫిరాయించిన వారిపైన అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కానీ చెప్తున్నారు. సో చూడాలి స్పీకర్ రీజనబుల్ టైంకి సంబంధించి 18వ తేదీ జరగబోయే
వాదనలో ఎటువంటి వైఖరిని ఇక్కడ కోర్టులో ఇటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరపు న్యాయవాది ముక్కలు హోగద్గి వినిపిస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ధీమాగా ఉంది. ఉప ఎన్నికలు తథ్యం, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురి కావడం కూడా తథ్యం అని చెప్పి వారు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సన్నద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.